జై శ్రీరామ్. హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. స్ట్రైట్ అవే ఈరోజు ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఎలా అయితే ఇప్పుడు సీజన్ వచ్చింది కదా, హలీం మన హిందువులు బాగా తింటారు కదా. సో నన్ను ఎవరైనా అడిగితే మరి వాసు హలీం తినవచ్చా అంటే నేను చెప్పేది ఒకటే అంటాను. నేను మ్యాక్సిమం మన హిందువులు హలీంని తినొద్దు. ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొని తింటే ఓకే, కానీ బయట మాత్రం తినడం మంచిది కాదన్నదే నా ఒపీనియన్ అనమాట. నా ఒపీనియన్ అందరు పాటిస్తారని నమ్మకం లేదు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు, అంతే. అది వాళ్ళ చాయిస్ అనమాట. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే హలీం అండ్ హలాల్ అనమాట. ఈ రెండు టాపిక్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడండి, చాలా మట్టుకు ముస్లిమ్స్ ఏ ఫుడ్ని ప్రిఫర్ చేస్తారంటే హలాల్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకు అంటే అది వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ప్యాక్ అయ్యింది ఫుడ్ కాబట్టి వాళ్ళు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. మోస్ట్లీ ఏంటంటే ఆ ఫుడ్లో పోర్క్ సంబంధించిన ఏ ఇంగ్రీడియంట్స్ ఉండవు. సో వాళ్ళు ఏంటంటే దాన్ని హలాల్ అని చెప్పేసి చాలా అంటే కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు గూడ్స్ని. మనం ఏంటంటే మన హిందువులు ఏంటంటే అది ఆల్రెడీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటారు, కరెక్టే. మన హిందువులకు అసలు హలాల్ సర్టిఫికేషన్ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దని నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ చేసిన తర్వాత, హలాల్ సర్టిఫికేషన్ చేసిన తర్వాత అది సర్క్యులేట్ అవుతుంది కదా. ఆ అమౌంట్ ఏమవుతుంది అంటే వీళ్ళకి ఇస్లాంకు సంబంధించిన వాళ్ళకి ఫండ్కి వెళ్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు మనము హలీం తినడానికి వెళ్ళినప్పుడు నార్మల్గా బాక్స్ మీద చూడండి, ఇక్కడ రాసి ఉంటుంది అది హలాల్ అని చెప్పేసి గ్రీన్ స్టాంప్ వేసి ఉంటుంది అనమాట. అది ఆ ఫండింగ్ అంతా ఎక్కడ పోతుంది అంటే ఇస్లాం గ్రూప్కి ఫండింగ్కి పోతుంది అనమాట. అది చూడండి. అది మళ్ళీ ఇస్లాం గ్రూప్కి ఫండింగ్ వెళ్ళిన తర్వాత మరి ఆ ఫండ్ ఏ హిందువులకైనా ఉపయోగపడుతుంది అంటే ఎవ్వరికి ఉపయోగపడదు. హిందువులకు మాత్రం ఒక్క రూపాయి ఉపయోగపడదు. ఎక్కువ కన్జ్యూమ్ చేసేది, ఎక్కువ తినేది మనమే హలీము. కానీ మనం ఇచ్చిన డబ్బుల్లో కొద్దిగా అయినా హిందువులకు ఏమైనా బెనిఫిట్ జరుగుతుందంటే జరగదు. అదే హిందువుల టెంపుల్స్ ఉంటాయి కదా, ఎండోమెంట్, మన ఎండోమెంట్కి వచ్చిన అమౌంట్ మాత్రం ఈ ముస్లిమ్స్కైనా ఈ క్రిస్టియన్స్కైనా అందరికి సమానంగా పంచుతారనమాట. మళ్ళీ ఏమైనా తెలంగాణ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఎండోమెంట్ అమౌంట్ నుంచే డెవలప్మెంట్స్ జరుగుతాయి అన్నమాట. కానీ ఏదైతే మనం ఎక్కువ తింటున్నామో ఫుడ్ ఈ ముస్లింకి సంబంధించిన ఫండ్కి వెళ్తుందో ఆ అమౌంట్ నుంచి మాత్రం హిందువులకు మాత్రం ఏం చెందదన్నమాట. ఇది క్లియర్ అయిపోయినట్టుంది మీకు, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ హలాల్ స్టాంప్ వేసిన ఫుడ్ మనం తినొచ్చా అంటే హిందువులు మాత్రం తినొద్దు. ఎందుకంటే ఒకసారి ఇలాగే ఒక అతను, నేను మీకు డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను, ఒక అతను ఏం చేశాడంటే ముస్లిం అతను చపాతీలు చేస్తున్నాడు. చపాతీ చేసేటప్పుడు అందులో ఉమ్మాడు అనమాట. ఉమ్మితే ఆ వీడియో తీసి ఏం చేశాడంటే ఒక అతను అడ్వకేట్, మన హిందూ సంబంధించిన అతనే, కేరళ కోర్టులో ఈ వీడియోను ప్రజెంట్ చేసి కేసు వేశాడనమాట. కేసు వేస్తే అక్కడ నార్మల్గా ఇంకా హలాల్ సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు కదా, అందులో ఒక ముస్లిం స్కాలర్ కూడా వచ్చిండనమాట. అతను ఏమన్నాడంటే ఏదైతే హలాల్ అంటే వీళ్ళు ఏదైతే హలాల్ ఫుడ్ని వీళ్ళు మార్క్ చేస్తారో, స్టాంప్స్ చేస్తారో, ఆ ఫుడ్లలో సలీవా ఈజ్ నెససరీ ఇంగ్రీడియంట్ ఫర్ సర్టిఫైయింగ్ హలాల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్. అంటే ఉమ్మడం అనేది అది నెససరీ, మేము ఉమ్ముతాము అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు అనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు తినే హలీం ప్రాపర్గా ఉందా, ప్రాపర్గా లేదా. అండ్ ఇది ఒక్క హలీం గురించే కాదు నేను చెప్పేది. మీరు మ్యాక్సిమం మీరు చాలా చూడండి, మీరు ఏవైతే ముస్లిమ్స్కి సంబంధించిన రెస్టారెంట్స్ ఉంటాయో అందులో వాళ్ళు ఉమ్ముతారు అనమాట. ఉమ్మడం అంటే వాళ్ళకి ఏంటంటే అది శుద్ధి చేస్తున్నాం అన్నట్టు వాళ్ళ గ్రంథాలలో ఉంటుంది, కానీ మనకేమో అది మంచిది కాదు, అదనమాట. సో ఇదనమాట.
మరి ఈ మనము ఇంత హలీం తింటున్నాం, మరి అమౌంట్ ఇంత ఈ ఇస్లాంకి సంబంధించిన హలాల్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి అమౌంట్స్ పోతుంది, దాంట్లో మనకి ఇలాంటి బెనిఫిట్స్ రావట్లేదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ అమౌంట్ అంతా ఏం చేస్తుంటారు వీళ్ళు. ఇప్పుడు ఈ హలీం ప్రొడక్ట్స్ స్టాంప్ హలాల్ వేస్తారు, అండ్ దాని తర్వాత ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ హలాల్ స్టాంప్ చేస్తారు. ఈ అమౌంట్ అంతా ఎక్కడ పోతుంది మళ్ళీ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన హిందువులకి ఏదైనా సమస్య అంటే ఎట్లా అంటే, మన హిందువుల టెంపుల్స్ని ఎవరైనా డిమాలిష్ చేసిరు అనుకో, మ్యాక్సిమం డిమాలిష్ ఎవరు చేస్తారు, మన ఇక్కడ హైదరాబాద్లో డిమాలిష్ ఎవరు చేస్తారు, ముస్లిం వాడే చేశాడు. డిమాలిష్ చేసేయండి అనుకోండి. చేసిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కోర్టులో కేసేస్తాం వాడి మీద, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. వాడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వాడిని రిమైండ్ చేస్తారు, కోర్టులో కేసెస్ కొట్లాడాలి. ఈ కేసెస్ కొట్లాడడానికి మా సైడ్ ఏంటంటే మనకు ఓవర్ సపోర్ట్ చేయరనమాట. మ్యాక్సిమం మన హిందువులకి ఈ కేసెస్ రన్ చేయడానికి సపోర్ట్ ఓవర్ రారు. కానీ అదే ఈ ముస్లింలకు మాత్రం ఈ హలాల్ సర్టిఫికేషన్ టీం ఉంటుంది కదా, ఈ మాఫియా అనే వాళ్ళు రంగంలో దిగుతారు అనమాట. అప్పుడేమవుతుంది, ఫుల్ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఫుల్ అడ్వకేట్స్ని పెడతారు, ఆ కేసు కొట్లాడతారు అనమాట. ఇలాగే జరుగుతుంది అనమాట. అంటే హిందువులు ఏదైతే తిన్న ఫుడ్ ఉంటుందో ఆ అమౌంట్స్ వాళ్ళు కలెక్షన్ చేసుకొని మళ్ళీ మన మీదనే కేసులు కొట్లాడతారు అన్నమాట. ఇదన్నమాట. క్లియర్ అయిపోయింది కదా. అందుకోసం నేనేమంటున్నానంటే ఈ ఒక్క విషయం కాదు, ఫుడ్ విషయంలో కాదు, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జావేద్ హబీబ్ అని చెప్పేసి ఒక ఫేమస్ హెయిర్ డ్రెస్సర్ ఉన్నాడు. వాడి చాలా సెలూన్స్ ఉన్నాయి. వాడు వీడియోలో రెడ్ హ్యాండెడ్గా ఒక ఉమెన్కి హెయిర్ స్టైల్ డిజైన్ చేసేటప్పుడు ఉమ్ముతున్నాడు అనమాట. ఉమ్మిన వీడియో ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ఆమె ఏం చేసిందంటే నా మీద ఉమ్మాడు అని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు జావేద్ హబీబ్ అనేటోడు ఏం చేశాడంటే సారీ అపాలజీస్ అని చెప్పేసి, నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి ఒప్పుకున్నాడు అనమాట. ఏంటంటే ఇది అంతా ఒక పకడ్బందీ జరుగుతుంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో అవి ఖచ్చితంగా పాటిస్తారనమాట. కానీ మనం ఏంటంటే మనము వాటిని ఈజీగా తీసుకుంటాం. మీకు ఇంకోటి రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ కూడా చెప్తాను. ఇది హలీంది ఫస్ట్ చెప్పాను, హలీం హలాల్ది ఒకటి చెప్పాను, దాని తర్వాత జావేద్ హబీబ్ది చెప్పాను. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, అది చాలా పెద్ద ఫేమస్ హోటల్. ఆ బిర్యానీ తినేటప్పుడు ఏమైందంటే ఒక అతనికి ట్యాబ్లెట్ వచ్చింది. అంటే ట్యాబ్లెట్ ప్యాకెట్ వచ్చింది అనమాట. అది ఏందై ఉంటుంది అని ఇంతవరకు ఎవరు తెలియదు. కానీ నేను మీకు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తా. మ్యాక్సిమం ఎప్పటి నుంచి అయితే మన హిందువులు బయట ఎక్కువగా ముస్లిమ్స్ నిర్వహిస్తున్న రెస్టారెంట్స్లో ఫుడ్ తింటున్నారో అప్పటి నుంచే ఇంపార్టెంట్గా తయారవుతున్నారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఎక్కువ పెరుగుతుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే అన్ని రికార్డెడే, అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. అన్నీ నేను ఏం చేస్తాను, నేను డిస్క్రిప్షన్లో అన్ని ప్రూఫ్స్ పెడతా. ఏది కూడా మనం గాలిలో మాట్లాడింది కాదు, అన్నీ కూడా ప్రతి ఒక్క దానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి. ఎందుకంటే రేపటి రోజు నన్ను క్వశ్చన్ చేసినా కానీ నేను ఆన్సర్ చెప్పుకునేటట్టు ఉంటుంది అనమాట. సో అందుకోసం నేనేమంటున్నానంటే హలీం తినే ముందు తినొచ్చా, ఒకవేళ వాళ్ళు అన్నారు కదా అంటే మేము ఉమ్ముతాము, అది కంపల్సరీ సర్టిఫైడ్ హలాల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్, అది కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, మరి వాళ్ళు ఉమ్మిన ఫుడ్ మనం తినొచ్చా అంటే మీరు ఓకే తినండి, అలా ఏం లేదు అవసరం లేదు, మేము హలీం తినకపోయినా బ్రతుకుంటాము, మీకు కావాలంటే హార్డ్ అయినా కానీ ప్రిపరేషన్ ఇంట్లో చేసుకుంటాం అంటే బెటర్. అదనమాట. ఏదైనా కానీ ఆప్షన్ మీకే అనమాట. జై శ్రీరామ్.